ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో ఇది ఒక 1 month బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం యాక్చువల్ గా. అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం. ఏదన్నా కాన్స్టిట్యున్సీ గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చేసింది మేడం. మెయిన్లీ ఇది ఒకటి. పర్సెంటేజ్ వీట మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50కి వచ్చేసింది. 50కి వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమలో గల 54-55. ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్? మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే 7 కాన్స్టిట్యున్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేడం కొద్దిగా ఒక 20 days బ్యాక్ ఎట్లుండే అంటే కొద్దిగా టీడీపీకి 2-3 అసెంబ్లీలు గెలుస్తాయి అన్న ఫీలింగ్లు ఉండే మేడం. 2 నుంచి 3 అసెంబ్లీలు. కానీ ప్రజెంట్ సినారియో ఈ రోజు ఎలక్షన్ జరిగిన వీట 7 కాన్స్టిట్యున్సీస్ అనేది 100% వైఎస్ఆర్సీ మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 25 days ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీ ఓట్స్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకేనగా ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది. సపోజ్ విజయసాయి రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మాకు ఇబ్బంది ఉండే మేడం అక్కడ. అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్కా ఏదో ఒక పని చేస్తాడు, కమిట్మెంట్ తీసుకున్న క్యాండిడేట్, జగన్ సార్ కు దగ్గర ఉంటాడు, ఇతని వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది, లేక పని చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం. అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం. ప్రజెంట్ టిల్ టుడే 7 కాన్స్టిట్యున్సీస్ అన్ని. బట్ ఎలాంటి ఆధారాలు నాగన్? ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వేమిరెడ్డి లాంటి ఒక బిగ్ షాట్స్ ఉన్న ఈ నియోజకవర్గం వెరీ అంటే పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఈజ్. అటు కాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు సారీ, కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో. కానీ గ్రౌండ్ లెవెల్ ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు సాయి రెడ్డి గారు అన్నప్పుడు సాయి రెడ్డికి ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు, ఎవరితో డిస్కషన్ ఉంటుంది, ఎవరితో అయితే డెవలప్ చేస్తారు, ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం, ఆ హెడ్ క్వార్టర్స్ అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓట్ షేర్ ఉంది. కానీ అలయన్స్ కన్నా రూరల్ కిరీటాల కల్లా మొత్తం 1 side 70% 60% అనే రేషియోలో వచ్చేసింది మేడం. మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇంకా 25 days టైం అనేది ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ని ఇంకా టైం ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు, గ్యారంటీస్ అనేది కంపేర్ చేస్తున్నారు కదా. తెలంగాణ గవర్నమెంట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిది, లేకుంటే ఎవరు చేయాలో చేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీఎం కాబట్టి అతను మళ్ళీ ఇస్తే కమిట్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేదాన్ని వీట చూసుకొని ఓటేసారు చాలా ఉన్నారు మేడం, వెయిటింగ్ ఇస్తున్నారు చాలా మంది. అదొకటి. సో కమిట్మెంట్ అనేది వచ్చే యొక్క మేనిఫెస్టో బట్టి ఓట్ షేర్ ఇంకా పెరగవచ్చు మేడం వైసీపీది.